పిఠాపురం నియోజకవర్గంలో నిన్న దురదృష్టకరంగా 2 సంఘటనలు జరిగాయి. ఒకటి, చేబ్రోలు హాస్పిటల్లో డాక్టర్స్ ఎవరు లేక అంబులెన్స్ కోసం మరి ఫోన్ చేస్తే గంటన్నర వరకు రాకపోవటం వల్ల ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అదేవిధంగా ఎండపల్లి హై స్కూల్లో మరి కులాన్ని ఎత్తుతూ దూషణ చేసినట్లుగా, అది కూడా విద్యాలయంలో స్టూడెంట్స్ టీచర్స్ మధ్య ఈ రకమైన వాతావరణం ఉన్నట్లుగా, ఈ గొడవ కొన్ని రోజుల కిందటి నుంచి జరుగుతున్నట్లుగా అది నిన్న వెలుగులోకి రావటం జరిగింది. వీటిని బట్టి చూస్తూ ఉంటే ఫస్ట్ హాస్పిటల్స్ చూసుకుంటే మొన్ననే ఇంచుమించుగా ఒక నెల కూడా అవదేమో పిఠాపురం హాస్పిటల్లో మనం చూస్తే అమ్మాయి డెలివరీ కోసం కూడా వెళ్ళలేదు, టెస్ట్ల కోసం వెళ్తే బలవంతంగా డెలివరీ చేసి తల్లి ప్రాణాలను తీసేసి బిడ్డని ఆ ప్రాణాపాయ స్థితిలోకి తీసుకొచ్చిన పరిస్థితులు మనం చూసాం. నిర్లక్ష్య విధానం వైద్యంలో సరిగా పట్టించుకోకపోవడం, అప్పుడు కూడా అంబులెన్స్ ని పిలిస్తే వెంటనే రాకపోవడం, ఆ తల్లి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అదేవిధంగా చేబ్రోల్లో నిన్న 50 సంవత్సరాల వ్యక్తి మరి హాస్పిటల్ కి గుండె నొప్పిగా ఉందని చెప్పి వెళ్తే ఎవ్వరూ లేరు. అక్కడ హాస్పిటల్కి తాళాలు వేసేసి ఉన్నాయి. ఆ హాస్పిటల్ మామూలుగా ఉండే హాస్పిటల్ కాదు. ఇంచుమించుగా 20,000 జనాభా ఉన్న చేబ్రోలు గ్రామానికి, 10,000 పైన జనాభా ఉన్న దుర్గాల గ్రామానికి, ఏకే మల్లవరము, అదేవిధంగా మరి 4 గ్రామాలకు సంబంధించిన పిహెచ్సిలో కనీసం ఎవ్వరూ లేని పరిస్థితి. నైట్ డ్యూటీలో ఏ డాక్టర్ గాని కనీసం మినిమం ఏఎన్ఎం టైపు ఎవ్వరు కూడా లేకుండా లైట్లన్నీ వేసి తాళాలు వేసేసిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో అతను కూడా ఉండేవాళ్ళు అంబులెన్స్ కి ఫోన్ చేస్తే, ఎప్పుడు గతంలో ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన మరి 108 ఎప్పుడు కూడా ఫోన్ చేసిన 10 నిమిషాల్లో అందరినీ వచ్చి ఎక్కడికైనా సరే, అది అడవి ప్రాంతమైనా ఏ ప్రాంతమైనా కూడా వచ్చి తీసుకెళ్లి ప్రాణాలను కాపాడిన పరిస్థితులు ఉన్నాయి తప్ప, ఇలా గంటన్నర అయినా కూడా అంబులెన్స్ రాకపోవడం వల్ల నిర్దాక్షిణ్యంగా అతను ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. ఇదేనా ఏం జరుగుతుంది? పరిపాలన ఏం జరుగుతుంది? అధికారుల తీరు ఏం జరుగుతుంది? ఇక్కడ హాస్పిటల్స్ ఒక దగ్గర మందులు ఉండవు, ఒక దగ్గర మనుషులు ఉండరు, ఒక దగ్గర డాక్టర్లు ఉండట్లేదు, ఒక దగ్గర ఇవి ఉండదు. డాక్టర్లకు ఉండే సమస్యలు డాక్టర్లకు ఉన్నాయి, 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉండే సమస్యలు 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉన్నాయి, నర్సులు చెప్పే సమస్యలు నర్సులు చెప్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య, ప్రభుత్వము అధికారుల మధ్య ప్రజల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. మల్లాంలో జరిగిన మరి గ్రామ బహిష్కరణ మొదలుపెట్టి ఈ రోజు ఎండపల్లిలో జరిగిన విద్యార్థులకి టీచర్ల మధ్య జరిగే విషయం వరకు మనం చూస్తే ఇది చాలా దురదృష్టకరం. ఇది పట్టించుకోనితనం. ప్రభుత్వం పోకపోవడం వల్ల ఈ సంఘటనలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు సంఘటనలు పునరావృతం అవుతున్నాయి? ఎందుకు కులాల దూషణలు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు కులం పేరెత్తి మాట్లాడుతున్నారు? ఎందుకు మహిళల్ని కించపరిచే విధంగా మాటలు వస్తూ ఉన్నాయి? ఇవన్నీ అంటే భయం లేకపోవటం వల్ల, ఇక్కడ సరైన అధికారము సరిగ్గా చేయకపోవడం వల్ల, కంట్రోల్ లేకపోవటం వల్ల. ఇది ఎక్కడికి చూడండి, మీరు ఎవరైనా పరిశీలించండి. మీరు రాజకీయంగా విమర్శ చేయట్లేదు. ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లో సరైన అధికారులు ఉండరు, ఎండిఓ ఆఫీస్ లో సరైన అధికారులు ఉండరు, మున్సిపల్ ఆఫీస్ లో సరైన అధికారులు ఉండరు. పోనీ ఇవన్నీ అంటే అడ్మినిస్ట్రేషన్ సంబంధించినవి. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి పని చేయించుకోవచ్చు. కానీ హాస్పిటల్స్ ఎలాగండి? ప్రజల ప్రాణాలు తీసేస్తామా? ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి. వైద్యం అందుబాటులో లేకపోవటం వల్ల ప్రజలు చనిపోతున్నారంటే ఇంతకన్నా దురదృష్టకరం, ఇంతకన్నా ప్రభుత్వ పరిపాలనా తీరు కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది. ఒక పక్క వైద్య కళాశాలని 66 సంవత్సరాలకు అమ్మేస్తారు, ఓ పక్క వైద్య హాస్పిటల్స్ ని, ప్రభుత్వ హాస్పిటల్ ని 66 సంవత్సరాలకు రాసి ఇచ్చేస్తారు. ఎక్కడికి వెళ్ళండి, డాక్టర్లు అడిగితే మాకు మందులు లేవనో ఇంకోటనో వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. మీరు వాళ్ళ సమస్యలు పరిష్కరించక, హాస్పిటల్ డ్యూటీలో ఎవరుంటున్నారో పట్టించుకోక, ఎందుకు? దీనికి వైద్య శాఖ మంత్రి గారు సమాధానం చెప్పాలి. అదే విధంగా నేను కోరుతా ఉన్నాను,
గతంలో పిఠాపురం నియోజకవర్గం అంటే చారిత్రాత్మకంగా, మహారాజా పట్టణంగా, ఆధ్యాత్మికంగా, కళాత్మకంగా, సాంస్కృతిక పరంగా ఎంతో పేరుగన్న పిఠాపురం నియోజకవర్గాన్ని ఈరోజు కులదోషణలు, హాస్పిటల్లో మరణాలు ఇవా ఇదే విధానం జరిగే విధానం మనం చూస్తూ ఉంటే మేము ఈ రెండిటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఎండపల్లి స్కూల్లో జరిగిందో నేను ఒక ఎంఈఓ గారికి, డిఈఓ గారు, అదే విధంగా కలెక్టర్ గారు, అదే విధంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నాయకులు వెళ్ళి వాళ్ళందరూ బాధితుల దగ్గర నుండి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళతో మాట్లాడటం జరిగింది. అయినప్పటికీ కూడా నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇంకా ఆ ఇష్యూ ఎండపల్లి ఇష్యూ సెటిల్ అవ్వలేదు. ఇంకా అది రగులుతోనే ఉన్నట్టుగా నాకు తెలిసింది. అందుకే ఇప్పుడు డిఏఓ గారితో కూడా మాట్లాడాం. కలెక్టర్ గారిని కూడా కలవడానికి ఈ రోజు మాట్లాడడం జరిగింది. ఆయన విజయవాడ మీటింగ్ వెళ్ళారు. రేపు మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది. ఇంకెక్కడ ఏ స్కూల్లో కాదు, ఎక్కడా కూడా కుల వివక్షతకి సంబంధించి అది ఎవరైనా కానివ్వండి, కుల వివక్షతకి సంబంధించి ఏ ఇష్యూ కూడా పిఠాపురం నియోజకవర్గంలో రావడానికి వీల్లేదు. ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించి వెంటనే తక్షణం చర్యలు తీసుకోవాలి. ఇలాంటి మళ్ళీ మళ్ళీ పునరావృతం అవ్వటం ఈ నియోజకవర్గానికి మంచిది కాదు. అన్నిటిలో కన్నా ప్రసిద్ధి చెందిన పిఠాపురం నియోజకవర్గంలో ఇటువంటి సంఘటనలు చాలా దురదృష్టకరం. ఇలాంటివి జరగడానికి వీల్లేదు. అంతేకాదు